ప్రజెంట్ ఉన్న హీరోలకి డ్రీమ్ డైరెక్టర్ మీరే అని చెప్తున్నారు బయట. దాని మీద మీ స్పందన ఏంటి? సో అదేం లేదు, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది మంచి ఐడియాలతో ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారు. సో నేను అందులో ఒక ఆప్షన్ తప్ప నేనే ఆప్షన్ ఎవరికి లేను, అది నేను గట్టిగా నమ్ముతాను. అండ్ ఐఎమ్ డూయింగ్ మై స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో నా స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్లో నాకు ఎవరు సెట్ అవుతారో వాళ్ళతో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కపుల్ని అంటూ ఉంటారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోండి, మీరు ఒక కపుల్ ఇలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనాలంటే ఏ క్వాలిటీస్ ఉంటే బాగుంటాయి అంట? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కపుల్కైనా అద్భుతంగా ఉండాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ వాళ్ళ మధ్య ఎవరో ఒకరు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, ఇటు సైడ్ అటు సైడ్ అయినా. ఎంత అండర్స్టాండింగ్ ఉందో, ఎంత లవ్ ఉందో అంత ఫర్గివ్నెస్ ఉండాలి. ఈ మూడు ఉన్న చోట ఆటోమేటిక్గా లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది. సో మీరు వెంకీ గారితో చేయించిన యాసన ఎవరన్నా చేశారా సెట్స్లో? దీంట్లోనా రోజుకొకరు చేస్తుంటారు, అది కామన్ కదా. అండ్ 10 జంటలు కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక్కొక్క జంటకి మన ఇంటి పక్కింటి గొడవలు, ఎదురింటి గొడవలు. సో ఇట్స్ లైక్ డిఫరెంట్గా ఉంది. అండ్ దాన్ని చాలా మెచ్యూరిటీగా హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరు కూడా అది సిల్లీగా చేయట్లేదు, అండ్ మెచ్యూరిటీగా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ మాకు కూడా చూస్తుంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది.